రాష్ట్రానికి బతకొచ్చినోడివి, ఈ రాష్ట్రానికి బతకొచ్చినోడివి, ఒక వలసదారుడివి. అంతే, ఇది వాస్తవమే. రండి, బతకండి, సంతోషంగా సంపాదించుకోండి, పొండి. అంతేగాని మీ అయ్య జాగిరా అంటే బరాబర్ మా అయ్యల జాగిరే. ఇది మా అయ్యల జాగిరే కాదని నువ్వు నిరూపించగలుగుతావా? చెప్పు. మరి ఆంధ్ర మీ అయ్య జాగిరా? మేము అనలేమా? ఆంధ్ర రాజకీయాలు మాట్లాడితే మీకు ఎక్కర్లేని నొప్పులు వచ్చేస్తా ఉన్నాయి. మీ అయ్యల జాగిరా? మీ సొత్తా? ఇలా వచ్చి దండయాత్ర లెక్క చేస్తావు కదా. ఇదే తెలంగాణ యువకులు తలుచుకుంటే ఓ 1,00,000 బైకులు ఈ నుంచి అమరావతి దాకా ర్యాలీ తీసినాయి అనుకో. జయశంకర్ సార్ విగ్రహాన్ని, గద్దరన్న విగ్రహాన్ని, తెలంగాణ ముఖ్యులు, తెలంగాణ ఉద్యమకారులు, శ్రీకాంతాచారి అట్లాంటి వాళ్ళందరి విగ్రహాలని ఈ నుంచి ఓ పెద్ద లారీలు వేసుకొని ఓ 1,00,000 బైకులు ఈ నుంచి తెలంగాణ నుంచి కదిలినాయి అనుకో, ఇక అప్పుడు ఒక రకమైనటువంటి విద్వేషాలు వచ్చేస్తాయి. సో కాబట్టి మీరు అనవసరంగా గెలికి మరీ అందించుకోకండి, గెలికి మరీ తన్నించుకునే కార్యక్రమాలు చేయకండి. మీ మొబిలైజ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. మీరు సినిమా స్టార్లు కావాలి మీకు. ఇక్కడ తెలంగాణ స్టార్ అయితే సరిపోతుంది, తెలంగాణ స్టార్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి చలో పోదాం పదండి, ఓ 1,00,000 మందిని బైకులు రెడీ అయ్యండి అని చెప్పేసి ఒక చిన్న పిలుపు వచ్చింది అనుకో, ఎల్బీ నగర్కి వెళ్ళి స్టార్ట్ అయితే అమరావతి దాకా రోడ్డు మొత్తం ఖాళీ లేకుండా బైకులు నిండిపోతాయి. మరి ర్యాలీ వేసి చూపిద్దామా? తెలంగాణ సత్తా ఏందో చూపియాలన్నా మీకు? ఆ దమ్మేందో చూస్తారా? అలజడి రేగదా? ప్రాంతాల మధ్య విద్వేషాలు రేగవా? మీ అయ్య జాగిరా నువ్వు ఎట్లంటా వీడికొచ్చి? నీ అయ్య జాగిరా తెలంగాణ? బిడ్డ ఇట్లనే చేసిరంటే చివరికి మీరు మంచి సామరస్యంగా చెప్తా ఉన్నాం. మేము వార్తలు చెప్పేటువంటి అంశంలో కూడా మేము ఎక్కడ కూడా నువ్వు వెచ్చి పెట్టుకో చేసుకో ఓడదనట్లేదు. ప్రాంతాన్ని గౌరవించి, ఫస్ట్ గౌరవించకుండా తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే బరాబర్ మా అయ్య జాగిరా అని తరిమేస్తారు. అర్థమవుతుందా? ఈ విద్వేషాలు రెచ్చగొట్టేది నువ్వా మేమా? అధికారం ఉంది కదా నువ్వు ఊగిపోతా ఉన్నావు పవన్ కళ్యాణ్. అధికారం అంటే ఏంటి తెలుసా నీకు? అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ ప్రజల జీతగానివి నువ్వు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీతగానివి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓనర్లు. వాళ్ళు ఓట్లు వేస్తే నెలకు జీతం తీసుకొని వాళ్ళకు సేవ చేయడానికి వచ్చినటువంటి 5 సంవత్సరాలకు ఉన్నటువంటి జీతగానివి. నువ్వేమో సుప్రీం కాదు, నువ్వేమో రూలర్ కాదు. అర్థమవుతుందా? సినిమా డైలాగులు ఇవన్నీ వేరే దగ్గర వేసుకో, పనిచేస్తుంది. ఇక్కడ వనికిరావాడా? ఆంధ్రాలో పనికొస్తాయి కావచ్చు కుల రాజకీయాలు, లేకపోతే సినిమా డైలాగు, రంగులు ముఖానికి రంగులు అద్దుకొని పోటీ చేస్తే గెలిపించేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మేబీ అది అలవాటు అయిందేమో, కానీ తెలంగాణలో అట్లా లేదు. నువ్వు సినిమా రంగులు వేసుకొని ఈడ ఎగురు దుంకుతా, కుప్పిగంతులు వేస్తా అంటే ఈడ ఎవడేమి చూస్తా ఊరుకోరు. ఎంత ధైర్యం ఉండాలి నీకు? నీ అయ్యా జాగిరా తెలంగాణ అని చెప్పి అనడానికి. ఇట్లనే అనుకుంటావో నువ్వు? తెలుస్తుంది నీకు. ఊరలకు తిరుగు. నిన్న ఆడికి వచ్చిన ఆ ప్రెస్ మీట్ కాడికి ఎవరొచ్చిరు చెప్పండి? మొత్తం ఆంధ్రాకి వెళ్ళి బ్యాచ్ను ఖర్చును మొత్తం దింపిండు. ఇప్పుడు వీళ్ళ సైనిక్స్ ఉంటారు కదా, ఆ సైనిక్స్కి ఏం తెలియదు పాపం. వాళ్ళ అక్షరాలు ఏం రావు, వీళ్ళు కూడా రావు వాళ్ళకి. ఆ సైనిక్స్కి ఆ బ్యాచ్ అంతా వచ్చి ఆ గోడల మీద కూర్చొని ఏందేందో అరుస్తారు పిచ్చోళ్ళ లెక్క. ఏమో అరుపులేంద్రా నాయన, ఆయన ఏమో మాట్లాడుతున్నాడు, ఆయన దేశానికి ఉద్ధరించేటువంటి స్పీచ్ ఏదో ఇస్తున్నాడు. ఆయన స్పీచ్ లోకంలో ఆయనకు, ఆయన పిచ్ ఫ్యాన్స్కు తప్ప ఎవరికి అర్థం కావు. ఆయన ఏదో చెప్తున్నాడు, మా తెలంగాణకు వచ్చిండు ఏదో చెప్తున్నాడు, మేము విందామని ఆడికి పోయడము. ఓరి అమ్మ, గోడల మీద మొత్తం ఏదో అయిపోయినట్టు. సీఎం అని ఒక ఆయన అక్కడ డిప్యూటీ ఉన్నాడు, అది ఆ 2 పదవులు చేయనీకి అవ్వదు. అట్లా అక్కడ రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి అది చేయమని చెప్పండి. సరే ఓకే, మీరు అంటున్నారు కదా మీ అయ్యే జాగిరా అని. పవన్ కళ్యాణ్ గారు ఇది మా అయ్య జాగిరా, మా అయ్యల జాగిరా అని తప్పకుండా మేము అంటున్నాము. మీరు ఏం చేయండి అంటే, ఇది మీరు తెలంగాణలో మీ 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 పచారేందో తెలవాలంటే ఇప్పుడు ఉన్న పరంగా ఆడ రాజీనామా చేయండి. డిప్యూటీ సీఎం పదవికి, ఆడ పీఠాపురం అధిపతి పదవికి, ఆ రెండింటికి రాజీనామా చేసి, తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. నువ్వు ఏ నియోజకవర్గం ఎంచుకుంటావో నీ ఇష్టం. ఖమ్మంలోనా, నల్లగొండలోనా, పాలమూరులోనా? ఎందుకంటే ఖమ్మంలో మీకు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటాడు కాబట్టి ఆ దరిదాపుల్లో ఎంచుకొని గెలవడానికి ప్రయత్నం చేయొచ్చు నువ్వు కొంచెం అయినా. ఉత్తర తెలంగాణకు పోతావా, నిజామాబాద్కు పోతావా, వరంగల్కి పోతావా, లేకపోతే మెదక్ పోతావా, మధ్య తెలంగాణ, హైదరాబాద్లో పోటీ చేస్తావా? నువ్వు ఏడ పోటీ చేస్తావో డిసైడ్ చేసుకో. 119 నియోజకవర్గాలు చాయిస్ నీదే. నువ్వు ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు అక్కడ రాజీనామా చేసి 119 నియోజకవర్గాల్లో మీరు ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకొని నువ్వు పోటీ చేసి ఇక్కడ గెలిచి చూపించు. బాజాప్తా
నీ అయ్య జాగిరే తెలంగాణని మేము ఒప్పుకుంటాం. అప్పుడు చెప్పు, 119 నియోజకవర్గాల్లో ఏడ నిలబడతావో చెప్పు, ప్రకటించు. నువ్వే మళ్ళీ నీ పిచ్చి పుల్కా సైనిక్స్ అవసరం లేదు, ఎవరికి అంత దమ్ము లేదు ఆడ. కానీ వాళ్ళకి 100 ఓట్లు కూడా రావు ఏడ, ఈ 100 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 100 ఓట్లు కూడా రావు మీ మొఖాలకి. అది పక్కన పెట్టు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు. ఈ 119 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గంలో మేము ఎవరు నిలబెడతాం తెలుసా? ఎవరు నిలబెడతామో తెలుసా? నీ మీద ఒక తెలంగాణ నిఖార్సైన ఒక తెలంగాణ బిడ్డను నిలబెడతాం. కాకపోతే ఒక ఉద్యమ నాయకుల కుటుంబాలను నిలబెడతాం. నువ్వు నిలబడి గెలువు, ఆ సాధారణ వ్యక్తి మీద గెలువు. చూద్దాం 119 నియోజకవర్గాల్లో. ఇది ఓపెన్ ఛాలెంజ్. దమ్ముంటే స్వీకరించి నువ్వు రాజీనామా చేసి ఇమ్మీడియట్గా ఇక్కడ పోటీ అయ్యి ఏ నియోజకవర్గమో డిసైడ్ చేయి. తెలంగాణ సమాజం అంతా పోయి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఏ పార్టీ అయినా కానీ కాళ్ళేళ్ళు పట్టుకుంటాం, రాజీనామా చేపిస్తాం. అదే నియోజకవర్గంలో మళ్ళా నిన్ను పోటీ పెడతాం. ఆయన రాజీనామా చేసిన వాడికి ఆయన నిలబెడతాం, లేకపోతే ఆయన సమ్మతితో ఇంకొక తెలంగాణ ఉద్యమ కుటుంబం నుంచి నిలబెడతాం. గెలిచి చూపి నువ్వు ఆ నుంచి. ఏం తమాషాలు అనుకుంటున్నావా తెలంగాణ అంటే? ఆషామాషి అనుకుంటున్నావా తెలంగాణ అంటే? నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోతా అనుకుంటున్నావా? ఆలోచించేటువంటి తెలంగాణ కూడా ఉన్నది ఇప్పుడు. అర్థమవుతుందా? నీ ఇష్ట రీతిన వచ్చినట్టు మాట్లాడి పోతా అంటే చూస్తా ఊరుకోవడానికి ఇక్కడ ఖాళీగా లేరు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోండి.